గతంలో నన్ను మీ బిడ్డగా భావించి 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. అదే నమ్మకంతో 3వ అవకాశం ఇస్తే నియోజకవర్గ ప్రజలు గర్వపడే పనులు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో డోన్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే డోన్ అనేలా నిలబెట్టామన్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్ఎస్ రంగాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి ప్రచార కార్యక్రమానికి గ్రామ ప్రజలు ప్రభంజనంలా తరలివచ్చారు. భారీ ర్యాలీగా మంత్రి బుగ్గనకు ఆర్ఎస్ రంగాపురం గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ మండలంలో 3 ఊరు పేర్లు కూడా టక్కున చెప్పలేని కోట్లయ్యం అభివృద్ధి చేస్తారో ముందు చెప్పాలన్నారు. అభివృద్ధి అంటే అర్థం తెలుసుంటే తన సొంత గ్రామం లద్దగిరికి కూడా రొడ్డేయాలని పరిస్థితి ఎందుకుందో డోన్ ప్రజలకు చెప్పాలన్నారు. వచ్చిన తర్వాత నేను డ్రైవర్ లేకుండా వస్తా, మీరు డ్రైవర్ లేకుండా రండి, ఇద్దరం కలిసి ఊరు పేరు చెప్తా, కనీసం ఊరికి మీరు రోడ్డు పెంచుకొని పోగలుగుతారని చెప్పి అడుగుతా ఉన్నా. కనీసము 3 ఊర్ల పేర్లన్నా చెప్పగలుగుతారా బేతంచెర్ల మండలంలో? ఈ రోజు వాళ్ళు వచ్చి అభివృద్ధి లేదని చెప్పి సింపుల్ గా చెప్పి పోతున్నారు. నిజమానంతో మీరు నన్ను ఆశీర్వదించినారు. రాబోయే ఎన్నికల్లో కూడా 2 ఓట్లు కూడా ఎంపీగా బ్రహ్మానంద రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నన్ను మరొకసారి సభ్యునిగా కోరుకుంటా ఉన్నాను, ఆశీర్వదించమని. 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయాలని చెప్పి కోరుతాము. ఏ ఊరంటే ఆ ఊరు నుంచి మనుషులను పిలిపించుకొని మన తాత మనంత్రాల నుంచి వచ్చిన మన భూములు ఆన్లైన్ లో వాళ్ళ పేరు చేసుకున్న మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు తీసేసి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు రైతులకు, వ్యవసాయం చేసే వాళ్లకు మరీ డీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదని అడుగుతాం. ఎంత అన్యాయంగా మాట్లాడతారు. 5 సంవత్సరాల పాటు ఎక్కడే గాని అల్లరనే చూసినామో మన నియోజకవర్గంలో, ఎక్కడే గాని 15 రోజులు ప్రతిరోజు కొట్లాడుకుంటున్నారు. ట్యాపిల్లో కొట్లాడుకుంటారు, 10 జీపులు వేసుకుంటారు, పరిగెత్తుకుంటా డోన్కి వస్తారు, డోన్ నుంచి ఈడికి వస్తారు, ఈ నుంచి లదగిరి పోతారు. వాళ్ళే పోతారు, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే రాళ్ళు, వాళ్ళే కట్టెలు. ఎటువంటి సంస్కృతి మళ్ళా ఒక్కసారి ఇక్కడ నేర్పియాలని. సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు ఎప్పుడో తాత శేషారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత మీ ప్రేమతో, అభిమానంతో నేను ఎమ్మెల్యే అయినమాట వాస్తవమా కాదా? 50 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల క్రితం మనం ఎమ్మెల్యే కావాలనుకుంటే అందరూ కూడా హేళన చేసి ఈ బేతంచెర్లలో ఎమ్మెల్యేలు కూడా అవుతారా అని చెప్పి హేళన చేసిన మాట వాస్తవమా కాదా?